హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నం చేశామని హరీష్ రావు మాట్లాడడం, అదే విధంగా కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడినట్టు హరీష్ రావు కూడా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు ప్రజల్లో తిరిగితే మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని, అలాగే మీ కుటుంబ సభ్యురాలు నెలల తరబడి జైలుకు పోయినట్టు తాను కూడా జైలుకు పోతానని కేటీఆర్ కు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడకుండా ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోతే ఎవరు ప్రశ్నించారు? గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించాడని, ఫార్ములా 1 ఈ కార్ రేసింగ్ లో విచారణ చేస్తేనే కదా ఎవరు తప్పు చేశారని తెలిసేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు